ఇప్పుడు కూడా ఎంత పరాభం జరుగుతున్నది ప్రాణపతి. ఇంటి కష్ట సమయం అందు కూడా నాకు సాయపడుకున్నాడవైతే ఇప్పుడు నీవెందున్నాడు కదా, ఇప్పుడు నీవెందున్నాడు ప్రాణపతి. ఏమిది ఈ మాయని ఏమిది పతికి తోరయా ఎవరితో కానీ ఈ నెలంతా కుసేలగా ఆవుపేటో కారణాంతరమున ఇట్టి కష్టపడుతున్నట్లున్నది. అదిగాక మున్నెప్పుడో ఎప్పుడో ఎక్కడో ఉన్నది ఎదాని ఉన్నది వెలది స్వరమో అయినా నువ్వు విచారించడం తప్పేమి. పడతే పడతే ఎవ్వది రాల్కొల్లుదై రాబోతున్నావు. నీ కొడుక అవునా మహాత్మా ఎంత అనగతించే ఎవ్వరిని నీకును శుద్ధములు లేరా. ఈ నడిగేడు ఒంటిగా ఎట్లు వచ్చితే శ్మశాన చోలకే
ఇప్పుడు మౌనం ముగించండి, కార్యం నెరవేరదు. కావున ఇట్లు మాట్లాడి చూచినది కాక. మారిని నేను సిద్ధుండగాను భూదేశుండగాను ఈ వల్ల కాదు మసనం భూలోపమంతి భూతనాదుడవా సనుదించిన సిద్ధమూర్తియో ఫలమదయాతి నీతనగానిపై అభాగ్య దేవతన్ నేను సిద్ధుండగాను భూదేశుండగాను. మారిని అయ్యా నేను సిద్ధుండగాను భూదేశుండగాను ఈ వల్లకాటను కావల కాయవాడను. కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రును తోడిలేక ఈ కాటికి శవమేళ తెచ్చుదము. ముందు చెప్పుము, నీ చరిత్ర విను ఎరింపము, వచ్చిన కష్టములు అనుభవింపక తీరవగదా. ఎట్లు తీరినయ్యా అనగా నా దీన చరిత్రమిల్ల ఒక దిక్కుమాలి కడు హేయంబైన దాసంబునన్ పూజ్యుడా, నీవు కనపూజ్యుడిగా కానిపించున్నావయ్యా. నీవు నాకు కనపూజ్యుడిగా కానిపించున్నావయ్యా. అయ్యా నీ కాసేపులు మనకు బ్రహ్మనింట దాసినయ్యా. నీ పేరు? నా పేరు ముసనారి అందరు చనిపోయిన వీడు మదైక పుత్రుడు సాయి ముసలన. అడవికి పొంగి కట్టెలకు సాధులు జన్మను ఏమిది? ఈ మాయని చూసినప్పుడు నుండి నా హృదయం మఖాత్మగా దుఃఖ సంతృప్తి ఆట ఈ సేపు
అడిగేను లోక పతికించడు ఒక్కొక్క మాట. ఈ అడిగేను లోక పతికించడు ఒక్కొక్క మాట. ఒక్క బద్ధాయుధమై ప్రజెంటరు శిరోసిన నాది మానసంలో యమ మాట పుండికయు ఇల్లు తెలంగు నుదంతమెల్లా చంద్ర అని నేనరాదు ఇది కాక ఈ కాంత కష్టోదంతం వల్ల మన భాగ్యుడైన నాకే తగిలివచ్చుతున్నది. చనిపోయిన వీడు మా నోయదు కాడు కదా నాయన, నీ కమంగులు ప్రతి అతముగోదాక అయినను ఈడవండి నాకేమి నా ఒక విధిమును విధముగా ప్రవర్తించాడు కదా. మానిని నీ వ్యవస్థమైన వాక్యాన్ని కానీ నా యాజ్ఞ లేకుండా కాటికి శవమేళ తెచ్చదువో ముందు చెప్పము. ఓ పూజ్యుడా, శివధానమును కూడా ఒక రాజ్యం కావాలనయ్యా. ఇచ్చట కాడి చట్టములు ఎరుగువా? కాటి చట్టముల? అవును. ఎరుగనయ్యా. ఎరుగువా? ఎరుగనే. ఎవరు కాని సహింపవలసిన శ్రమను తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సొంతము చెల్లించను కానీ ఈ దహన కార్యములకు ఉపక్రమించను. నీవు భలే తెగుదల ఉన్నగాని అంతదనకు బావా ఎరుగుక చేసిన అపరాధము మన్నింపుమయ్యా. ఇప్పుడు నింట ఊడిగము చేసుకున్న గాని గ్రాసవస్వము జరగను నిరుపేదరాలునయ్యా. నేను మీకు ఏ మూలమున కాటి సుంకము చెల్లింపగలను మహాత్మా? ఇప్పుడు నా వద్ద ఏమైనానూ లేదే. అక్కడ నేనింత కాటెందుకు మోహిపోవలసి వచ్చినది? మానిని నీవు పేదరాలమైన మాకేమి, భాగ్యవంతురాలమైన మాకేమి. భాగ్యములను మాకు రావలసిన సొంతము కంటే ఎప్పుడు మపేక్షింపము. మాడ ఒకటయు పిండము దండులమ్ములను ఒక పాతయు మాకిచ్చిన దాని నేనే సహమ దహింపనేను. నన్ను కఠినాత్మడు నుంచి నన్ను సరి కులధర్మకు వీటం బుచ్చి ఈ రీతి కాటి కాపర్తనం నుంచి జీవించు. ఈ చండాల వసలు త్వరగా హరపద కోటకు పలగి అంతగురించి పురాభిమానము జరగున వ్యక్తి అది చందన కీర్తుల గీతముచే కుక్కరముకు వల్ల కాటికే అధికారము వచ్చిన గొప్ప బుద్ధికి
అరుణతలం పలుకడిది. అయ్యా, ఎవరైనా నీ దీనరక్షణ తప్పు కాదు కదా. ఈ బాలుండెవరో మహారాజు కుమారుడని నేను స్పష్టమైనది. నేను ఇంకేమంతను వీడు నిశ్చయమా మా మోయిదాసుడు ఏమో, నిశ్చయముగా పేరు తెలియక నేను ఎలా క్రియను వైపగలిగాను. మానిని నీవు దంతం బంధు కూడా అద్భుతముగానే ఉన్నది. చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు నీ ఏడు పవనం తెలియవచ్చింది. నిజముగా నీవు రాజదేవేరమైనచో మాకు ఇవ్వవలసిన కాడు సొంతము నీ కడ లేకుండా. ఇప్పుడు నా వద్ద ఏమైనా లేదు, శరీరం మాత్రమే. ఇది విన్నవించుకుంటే మహాత్మా మీకేల ధైర్యదయ్యా. ఇప్పుడు నా వద్ద ఏమైనానో లేదయ్యా, ఏమైనానో లేదయ్యా. నేను బతుగా నమ్మను. నీకు విభవము శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకున్నాను. అయ్యా, ఆలోచించుకున్నట్టుగా నా వద్ద ఏమున్నదని? ఏమయ్యను లేదా? ఏమైనా లేదయ్యా. ఆ ఉన్నదానినే తెగనమ్మటుకోవడం నా వద్ద ఏమైనానో లేదు. నీవు బలి తిరుగుదను ఉన్నదని ఏమి లేదా? సత్యమే సత్యమే కలుగుచున్నారు మహాత్మా. తెగనమ్మటుకోడు ఇప్పుడు నా వద్ద ఏమైనానో లేదయ్యా. నీవు బలి తిరుగుదను ఉన్నదని సమావేశ ప్రభావం వచ్చే నా పదిగిన కన్యలకు గోచరం కానీ నా నేను పొరపడుచుంటున్నాను. తొందరపడుచుంటున్నా నా స్వామి. ఎట్లయినా ఒకసారి పరికించి చూసినాను. కుమారుని దాని కార్యానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించు. నా ఈ చండాల వాసులకు పట్టపోసుకున్న నేను నీకేమైనా సహాయం చేయగలను దేవి? ఎట్లయినా నీ దొరసానికి అడిగేది మా స్వామికి రావలసిన మాలయో పాతయో సంపాదించుకున్నాము. అంత దానికి నేను కుమారుడు కలిబాధపత్రుడు. అట్లే స్వామి, అంతవరకు మా కలేవారం చూస్తున్నాను. నేను ఎప్పుడు వచ్చిందా? నేను
ఇప్పుడే వచ్చింది నాన్న. అయ్యా నేను దొంగను కాదండి. అయ్యా ఈమె చంద్రమతయ్యా, మీరు నేల స్థాపనకు పొరపాటు పడలేదు కదా? దేవి మరి ఎట్లు సంభవించింది? అవుతారు ఇప్పుడు కదా అట్లు మీచే చెలవందుకుని పోవచ్చుండే. చాలా బాగుంది. అవుతారు ఇప్పుడు నాన్న అట్లు మీచే చెలవందుకుని పోవచ్చుండే. దారిలో బాలోచనము కాలికి తగిలిన మధ్య చలించిన దారిని మనలో కదాస్తని కలయవారమని పరికించి చూడాలి. యమకి కెరడమని రాజభటులు చోటుకి వచ్చి ఓసి భవిష్యురాల రాజబిడ్డని ఏమి సంబిడమని నగరమూటను ఒక రాయిని ఆవిడిన పడవేసి దొంగ చిక్కినని నన్ను తన్నుచు రాజ్యశాలని తీసుకుని రాగా అతడు నా శిరసు ఖండించమని ఆజ్ఞాపించను నాదా. ఇది నా నిందుకు కారణము. అంతకు మించి నేను ఏ నేరమో ఎరుగనయ్యే. నన్ను నమ్మడు నాదా. మంద బాగుండైన ధర్మమునకు నేటి గంటడి కాని కాలము సంభవించను. తన చిత్తము మెప్పింపవలేనని సేవకుల భయంలో నేరం ఆరోపించనంతనే ఇది న్యాయాన్యాయములు విచారింపక నిరపరాధులను సరపరాధులను చేసి శిక్షించు సుండిన ఇలాంటి రాజులు ఉండని మండలలేని జగదేక పావని హృదయ వృత్తి భక్తి కడసారి భక్తి కడసారి భగవంతులకి నేత్రయుక్తం జానించుకుంటూ ఇది ఏనక్కడసారి ప్రార్థనలు తల్లి. ఇది ఏనక్కడసారి ప్రార్థన. స్వచ్ఛమే వచ్చేది, స్వచ్ఛమే వచ్చేది, స్వచ్ఛమే వచ్చేది. భగవంతుడు ప్రార్థించి సిద్ధముగా ఉండదు. సరిపోయే
గతించవాచంత ప్రభువుందే సంపదుల బంటే దుఃఖమా దుఃఖమా నీవున్న దశకు తప్పదు నాకు తొలగి కొన్ని కనా ఫలపుడి గురువేమో జయమేమో మాకు తెలియదు మహాత్మ నా పూనుకు మాత్రము నేను నీచపరుచునుబులు అదిగంటే చూడు నీ కుమారుని కూడా సజీవులు చేసినారు నాయన దేవి అరుణ పూడును ప్రత్యక్షమైన सकल करुण